ఋతువులు నవ్వాయి. 6వ భాగం. రచన ఎద్దనపొడి సులోచనారాణి గారు. విద్య సీతాపురంలో పెళ్లి ఇంట్లో అడుగు పెట్టగానే పెళ్లి కూతురు వేషంలో ఉన్న విపుల పరిగెత్తుకొచ్చి గాఢంగా కౌగిలించుకుంది. ఆనంద బాష్పాలతో చూస్తూ, అమ్మయ్య, క్షేమంగా వచ్చావు కదా. నిన్ను కళ్ళతో చూసే వరకు నాకు కంగారుగా అనిపించింది. రైలు పట్టాలు కొట్టుకుపోవడంతో రైలు ఎక్కడ ఆగుందో తెలియని స్థితిగా ఉందని రైల్వే అధికారులు చెప్పడంతో మా మతులు పోయినాయి. రైలుకేం ప్రమాదం జరగలేదని, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని పేపర్లో ఈ వార్త చదివేసరికి నా కళ్ళు గిర్రని తిరిగాయంటే నమ్ము. స్టేషన్కి వెళ్ళిన కన్నబాబు కూడా తిరిగొచ్చి ఈ వార్త చెప్పేసరికి నా కాళ్ళు వణికినాయి. అంకుల్ టెలిగ్రామ్ ఇచ్చారు. విద్య, ముందు వెంటనే వెళ్ళి అంకులు క్షేమంగా చేరానని ఫోన్ చేయి. ఆయన ఈ పాటికి మంచం ఎక్కేసుంటారు నా నమ్మకం, అంది విద్య పక్కన నిలబడున్న యశ్వంతుని చూస్తూ. ఇతనెవరు, అంది ఆరాగా. పెళ్లి కొడుకు అన్నగారు అవుతాడు. ఇతను కూడా నేనొచ్చే రైల్లోనే ప్రయాణం చేశారు. రైలు ఆగిపోయిన ఊళ్ళో మా పరిచయం అయింది. మేం వెడుతున్నది ఒకే పెళ్లికని తెలిసింది. అతని పేరు యశ్వంత్ అంటూ పరిచయం చేసింది విద్య. మగ పెళ్లి వారి విడిచి చూపిస్తే నేను అక్కడికి వెళ్తాను, అన్నాడు అతను. ఇంతలో విపుల అన్నగారు అక్కడికి వచ్చారు. ఏ విద్య, ప్రయాణం క్షేమంగా జరిగిందా, కావాలనే నవ్వుతూ అడిగాడు. ఆ, చుక్కలు కనిపించినాయి, చూసొచ్చా, పైకి వేలితో చూపిస్తూ అంది విద్య. అందరూ గొల్లు నవ్వారు. యశ్వంత్ విపుల అన్నగారితో కలిసి మగ పెళ్లి వారున్న విడిదిలోకి వెళ్ళిపోయారు. పెళ్లి కూతురు ఎక్కడమ్మా, గౌరీ పూజకు కూర్చోవాలి అని పురోహితుడు కేక పెట్టాడు. విపుల తల్లి వచ్చి తీసుకెళ్ళింది. పెళ్లి ముహూర్తం దాటిపోకుండా సమయానికి రాగలిగినందుకు విద్యకి ఎంతో సంతోషంగా ఉంది. వెళ్ళి వెంటనే తండ్రికి ట్రంక్ కాల్ బుక్ చేసింది. ఫోన్ త్వరగానే వచ్చింది. విద్య కంఠం వినగానే, అమ్మా ఎలా ఉన్నావు అంటూ ఉండగా ఆయన కంఠం వణికింది. నేను కులాసాగానే ఉన్నాను నాన్న, అంది. నువ్వు పెళ్ళయిన తర్వాత అక్కడి నుంచి ఒంటరిగా రావద్దు, నేనే వస్తాను తీసుకురావడానికి, అన్నాడాయన. పర్వాలేదు డాడీ, నేను వచ్చేస్తాను, అంది విద్య. విద్య ఒంటరిగా కాకుండా విపుల దగ్గర బంధువులతో కలిసి వచ్చేటట్టుగా వాగ్దానం చేయించుకున్నారాయన. పెళ్లి ముహూర్తం దగ్గరకు వచ్చింది. అందరూ పెళ్లి పందిరిలోకి వచ్చారు. మగ పెళ్లి వారిలో యశ్వంత్ కనిపించాడు. కళ్ళతోనే ఇద్దరు పలకరించుకున్నారు. విద్య మగ పెళ్లి వారి మీద పన్నీరు జల్లుతోంది. యశ్వంత్ అక్కడ నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. విద్య వాళ్ళ మీద కూడా చల్లింది. అరే, యశ్వంత్ వెనక్కి తగ్గాడు. విద్య నవ్వుతూ అతని మీద ఇంకా చల్లింది. అరే, మీరు నన్ను తడిపేస్తున్నారు అని అరచేయి తిప్పి ముఖానికి అడ్డం పెట్టుకుని అన్నాడు. విద్య నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భోజనాల దగ్గర కూడా అంతే. విద్య అతనికి స్పెషల్గా వడ్డించింది. భోజనాలు అయిన తర్వాత కిళ్ళి పంపించింది. అతను తీసుకుంటూ విద్యకు కళ్ళతోనే థ్యాంక్స్ చెప్తున్నట్టుగా చూశాడు. అదో తీయటి మూగ భాష. పెళ్ళయ్యేసరికి తెల్లవారుజామైంది. విద్య వచ్చి నగలు తీసేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక పిల్ల పరిగెత్తుకొచ్చింది. విద్య గారంటే మీరేనా, అంది. అవును అన్నట్టు చూసింది విద్య. ఆ అమ్మాయి కాగితం మడత ఒకటి విద్య చేతిలో పెట్టి పరిగెత్తింది. మెడలో ముత్యాలహారం తీయబోతున్న విద్య ఆగి అది చూసింది. ఉత్తరంలో 2 10 రూపాయల నోట్లున్నాయి. వాటిని చుట్టిన కాగితంలో సన్నటి అక్షరాలతో ఇలా రాసింది. ప్రతి మనిషికి జీవితం అనే రైలు ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట ఆగిపోతూనే ఉంటుంది. అలా ఆగినప్పుడు ఆ మనిషికి మీలా తోడు దొరికితే జీవితం ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. నేను ఇంకో 10 నిమిషాల్లో నాకు తెలిసిన వాళ్ళ కారులో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఒక వారం రోజుల్లో ఈ దేశం నుంచే వెళ్ళిపోతున్నాను. మనం బహుశా తిరిగి ఎప్పుడు కలవమనుకుంటా. ఈ రైలు ఆగిన ప్రయాణం నా జీవితంలో మరువలేంది. మీ 20 రూపాయలు పంపిస్తున్నాను, యశ్వంత్. విద్య ఆ ఉత్తరం చదివి క్షణంసేపు అలాగే నిలబడిపోయింది. మెళ్ళో గొలుసు తీసి మళ్ళీ చదివింది. కట్టుకున్న గ్రీన్ కలర్ బెనారస్ చీర విప్పి కాటన్ చీర కట్టుకుని నిలబడి మళ్ళీ చదివింది. అక్కడ పెట్టె మీద కూర్చుని ఇంకొకసారి చదివింది. విద్య కిటికీ దగ్గరికి వచ్చి నిలబడింది. బయట ఆకాశంలో నక్షత్రాలు మెలమెలలాడుతున్నాయి. నిన్న ఈ సమయానికి మళ్ళీ ప్రయాణం ఎప్పుడు మొదలవుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉంది. విద్య చేతిలో ఉన్న దస్తూరిని పరీక్షగా చూసింది. మళ్ళీ ఆశాంతం శ్రద్ధగా చదివింది. ఆ ఉత్తరం చిన్నదే, అందులో విషయం మామూలుదే, కానీ ఎంతో అర్థం చెప్పే భగవద్గీతలా దాన్ని భద్రంగా దాచుకోబుద్దేస్తోంది. విద్య ఆ ఉత్తరాన్ని, ఆ 10 రూపాయల నోట్లని జాగ్రత్తగా సూట్ కేసులో డైరీ మధ్య దాచిపెట్టింది. అతనికి తను 20 రూపాయలు ఇచ్చిన మాట నిజమే, కానీ అందులో 10 రూపాయలకు పైగా అతను తనకి టీ బిస్కెట్స్కి ఖర్చు పెట్టాడు. ఈసారి ఎప్పుడైనా అతను కనిపిస్తే ఆ 10 రూపాయలు ఇచ్చేయాలి, అది ఎన్ని సంవత్సరాలకైనా సరే, అనుకుంది.
దాదాపు 2 నెలల తర్వాత విద్య మందుల షాపులో తండ్రి కోసం మందులు కొనుక్కుని బిల్లు చెల్లిస్తోంది. ఆయనకు 5 రోజుల నుంచి జలుబు, జ్వరం. షాపులో జనం బాగానే ఉన్నారు. రద్దీగా ఉంది. విద్య రసీదు తీసుకుని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటే ఇంతలో ఎక్స్‌క్యూజ్ మీ అని వినిపించింది వెనక నుంచి. విద్య డబ్బులు లెక్క చూసుకుంటూ తలెత్తకుండానే పక్కకు జరిగి నిలబడి దారిచ్చింది. అవతల వ్యక్తి వెళ్ళలేదు. పైనుంచి విద్యుల్లత గారు అని పిలిచారు. విద్య చటుక్కున తలెత్తింది. ఎదురుగా యశ్వంత్ నిలబడున్నాడు. విద్య ఒక్క నిమిషం చకితురాలైనట్టు చూసింది. ఆ కళ్ళల్లో నమ్మలేని ఆశ్చర్యం, దాని వెంటే చెప్పలేని ఆనందం ఒకదానెమ్మట ఒకటొచ్చాయి. మీరా అంది. నేనే అని గర్వంగా అన్నాడు నవ్వుతూ. అమ్మయ్య, గుర్తుపట్టగలిగారు కదా. గుర్తుపడతారో లేదో అని సంకోచిస్తూ వచ్చాను. మీ జ్ఞాపక శక్తికి నా జోహార్లు. భలేవారే, గుర్తుపట్టనని ఎందుకు అనుకున్నారు? విద్యకేమిటో అనుకోకుండా హఠాత్తుగా అతని కళ్ళెదట చూస్తే సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా ఉంది. కాదు మరి, ఎందుకంటే ఆ ప్రాబ్లం నుంచి వచ్చినాటి నుంచి రోజు తప్పకుండా ఏదో ఒక సమయంలో అతను గుర్తుకొస్తూనే ఉన్నాడు. పెట్టె తెరిచి దేనికోసమైతే డైరీ తెరిచినప్పుడల్లా అతను రాసినటువంటి ఉత్తరం, ఆ 20 రూపాయలు, ఆ రైలు ప్రయాణాన్ని, ఆ పెళ్లి తీయటి కలగా గుర్తుకొస్తూనే ఉన్నాయి. విపుల పెళ్ళైన తర్వాత ఆ ఊరొచ్చింది. విపుల దగ్గర అతని ప్రసక్తే ఎత్తే అవకాశం రాలేదు. ఎందుకంటే విపుల పెళ్లిలో లాంఛనాల విషయంలో చాలా గొడవలు జరిగి ఇరుపక్కల వారికి బాగా మనస్పర్ధలొచ్చాయట. విపుల తండ్రి అలకపాన్పు మీద అల్లుడికి స్కూటర్ ఇస్తానని ఇవ్వలేదట. వాళ్ళకి ఇంకా కోపం వచ్చింది. ఆ పెళ్లి ఆపటానికి ఘనంగా ఆపకుండా ఉండడానికి ఘనంగా దాదాపు 30,000 పైగా ఖర్చు చేశారు. విపుల పెళ్ళయింది. కానీ ఈ తగాదాల మూలంగా విపుల అత్తవారింటికి వెళ్ళలేదు. అతను రాలేదు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలనట్టు అయిపోయింది. అందువల్ల విపుల దగ్గరికి వెళ్తున్నా విద్య యశ్వంత్ విషయం కదిపి అడగలేకపోయింది. అతను ఫారిన్ పోయి ఉంటాడు. అతను తనకి ఎన్నిసార్లు జ్ఞాపకం వస్తున్నాడు, అతనికి తను వస్తోందా అని ఆలోచనలో ఉండిపోయేది. ఎక్కడో ఫారిన్లో ఉంటాడనుకున్న యశ్వంత్ హఠాత్తుగా ఇలా ప్రత్యక్షం అవడంతో హలో అన్నట్టు పలకరించేసరికి విద్యకి చెప్పరాని సంతోషం కలిగింది. మందులెవరికి? విద్య చేతుల్లో మందుల ప్యాకెట్లు చూస్తూ అడిగాడు. డాడీకి ఒంట్లో బాలేదు. మీరేమిటి ఇక్కడున్నారు? అమెరికా నుంచి ఎప్పుడొచ్చారు? జేబులోంచి మందుల చీటీ సేల్స్ గరికి ఇవ్వబోతున్న అతను ఆగి తిరిగి చూస్తూ, అమెరికా నుంచా? నేనసలు వెళ్ళలేదండి బాబు అన్నాడు. నిజంగానా? అంది. నిజంగానే. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని అతను సేల్స్ గర్ల్తో ఇంగ్లీష్లో చెప్పి మందులు తీసుకున్నాడు. జేబులోంచి పర్స్ తీసి డబ్బిస్తున్నాడు. అతనికి ఒక అడుగు వెనక నిలబడిన విద్య వెనక నుంచి అతన్నే చూస్తోంది. అతని పొడుగు, తీరుగా ఉన్న భుజాల ఆకృతి ఇప్పుడే మొట్టమొదటిసారిగా గమనిస్తున్నట్టుగా చూసింది. అతను చిల్లర ఇచ్చి ప్యాకెట్లోకి తోస్తూ సారీ లేట్ అయిందా అంటూ వచ్చాడు. తల అడ్డంగా తిప్పింది. మీరు మందులు కొంటున్నారేమిటి? అడిగింది. మా ఫాదర్కి పెరాలసిస్ వచ్చింది అన్నారు. అరరే, ఎప్పుడు? నేను పెళ్లి నుంచి వచ్చేసి అమెరికా వెళ్ళటానికి ఇంకో 2 రోజుల ముందు ఫాదర్కి పెరాలసిస్ వచ్చింది. అందువల్ల నా ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. మా అమ్మ ఒక్కటే గొడవ. నన్ను నీకు అసలు అమెరికా వెళ్ళొద్దు అంటోంది. మా అత్తయ్య ఏమో ఎప్పుడొస్తావు అంటూ అట్నుంచి ఫోన్లు. ఇదిగాక పెద్ద మా పెద్ద వదిన బాత్రూంలో కాలు జారి పడింది. కాలు ఫ్రాక్చర్ అయింది. అబ్బా, ఇన్ని ఇబ్బందులు. హఠాత్తుగా నా జీవితం నాకు కాకుండా వాళ్ళందరికీ సంబంధించింది అయిపోయిందంటే నమ్మండి. విద్య సానుభూతిగా అంది. ఒక్కొక్కసారి అలాగే అవుతుందండి అని. ఇద్దరు బయటకొచ్చారు. అక్కడే ఆకుపచ్చ రంగు పాత హొరాల్డ్ కారు. యశ్వంత్ వెళ్ళి దాని డోర్ తెరుస్తూ రండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. విద్య వచ్చి కూర్చుంది. అతను కారు స్టార్ట్ చేశాడు. అది స్టార్ట్ కాలేదు. మా నాన్న తప్ప ఇంకెవ్వరు డ్రైవ్ చేసినా ఏడుపిచ్చుకు తింటుంది అని నవ్వుకుంటూ అన్నాడు. నేను దిగనా అంది విద్య. వద్దొద్దు అన్నాడు. కారు స్టార్ట్ అయింది. విద్య తన ఇంటికి ఎటు వెళ్లాలో దారి చెప్పింది. ధన్యవాదాలు. ఈ భాగం ఇంతటితో సమాప్తం. తర్వాయి భాగం చూద్దాం రేపు.